నిజాం షుగర్స్ పునరుద్ధరణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. కమిటీల పేరిట రేవంత్ సర్కార్ కాలక్షేపం చేస్తోంది. అధికారంలోకి రాగానే 6 నెలల్లోనే పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ బుట్టదాఖలు చేసింది. తూతూ మంత్రంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులతో కమిటీని వేసి చేతులు దులుపుకుంది. దీంతో బోధన్ చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కార్మికులకు, ఈ ప్రాంత రైతులకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని 6 నెలల్లోనే పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీగానే మిగిలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షుడి హోదాలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 7 నెలలైనా అడుగు ముందుకు పడలేదు. పునరుద్ధరణ కోసమంటూ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దెళ్ల శ్రీధరబాబు నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఇది చుట్టపు చూపుగానే పరిమితమైంది. మంత్రి శ్రీధరబాబుతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఫ్యాక్టరీని సందర్శించారు. రైతులు, కార్మికులు, రాజకీయ పక్షాల అభిప్రాయాలు తీసుకున్నారు. చక్కెర పరిశ్రమను ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోందని చెప్పి మళ్లీ తిరిగి రాలేదు. చెరుకు రైతులకు పర్చేజ్ ట్యాక్సీ రాయితీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ట్రాన్స్పోర్ట్ రాయితీ, కొత్త వంగడాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఇక ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లోనూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సైతం నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. రెండు 2015లో ప్రస్తుత యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించింది. దీనిపై చక్కెర ఫ్యాక్టరీ కార్మికులు కోర్టును ఆశ్రయించారు. తమకు రావాల్సిన వేతనాలపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ 9 ఏళ్ల పాటు లే ఆఫ్ లో భాగంగా పని కోల్పోయిన కార్మికుల దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా అన్నది అనుమానమే. రిటైర్మెంట్ వయసు దాటిన కార్మికుల స్థానంలో కొత్త వారి నియామకం చేపట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని 1938లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నేతృత్వంలో నెలకొల్పారు. నిజాం హయాంలో ఆసియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీగా రికార్డులకెక్కింది. శక్కర్ నగర్ గా పేరుగాంచిన ఈ ప్రాంతమంతా కార్మికులకు చేతి నిండా పనితో, రైతులకు సమృద్ధిగా చెరుకు పంటలతో కలకలలాడింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని నెలకొల్పినప్పుడే యాజమాన్యం 16,395 ఎకరాలు సేకరించింది. రైతులపై ఆధారపడకుండా మిల్లుకు అవసరమైన చెరుకును సొంతంగా సాగు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. సాగునీటి కోసం నిజాం షుగర్ జలాశయం సైతం నిర్మించారు. శక్కర్ నగర్ కేంద్రంగా 20 కిలోమీటర్ల పరిధిలో భూములు విస్తరించగా నిర్వహణకు డివిజన్ల వారీగా 14 ఫారాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులపై పర్యవేక్షణ పూర్తిగా కొరబడింది. కోట్లు విలువ చేసే వ్యవసాయేతర భూములు ఆక్రమణకు గురయ్యాయి. నష్టాల నెపంతో 1996 జూలైలో ప్లాంటేషన్ విభాగాన్ని శాశ్వతంగా మూసివేశారు. అప్పటి నుంచి భూములు అమ్మకం మొదలైంది. ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు వేలంపాట ద్వారా కలిపి 14,787 ఎకరాలు రైతులకు విక్రయించారు. మిల్లు కార్మికులు 305 ఎకరాలు కొనుగోలు చేశారు. 2002లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బోధన్ చక్కెర కర్మాగారాన్ని నాశనం చేసింది. ఫ్యాక్టరీ నిర్వహణను ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించిన తర్వాత మరికొంత భూమిని తెగనమ్మేశారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశంపై కార్మికులకు, ఆ ప్రాంత రైతులకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పునరుద్ధరణ అంటే ప్రభుత్వమే ఫ్యాక్టరీని చేతుల్లోకి తీసుకొని నడుపుతుందా? ఇప్పుడున్న యాజమాన్యానికి బాధ్యతలు ఇస్తుందా? యాజమాన్యం మార్పును చేపట్టి కొత్త వారికి కట్టబెట్టి ఫ్యాక్టరీని నడిపిస్తారా అనే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఫ్యాక్టరీని ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారు? ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఉన్న యంత్రాలు పనికి వస్తాయా? కొత్త యంత్రాలు తేవాల్సి ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తే ఉన్న ఫలంగా రైతులను చెరుకు పంట సాగు వైపు మళ్లించాల్సి ఉంటుంది.
అయితే బోధన్ చుట్టూ 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెరుకు సాగు ప్రోత్సాహకానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అడుగులు పడడం లేదు. నిజాం షుగర్ పునరుద్ధరణపై రేవంత్ సర్కార్ తీరుతో అనుమానాలు కలుగుతుండగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. మద్యం వ్యాపారుల్లో అనుభవం ఉన్న అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు ఈ ఫ్యాక్టరీని హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుందన్న చర్చ బోధన్లో విస్తృతంగా వినిపిస్తోంది.